తమలపాకు అన్నం. వావ్! సో యూజువల్గా తమలపాకులు అంటే మనము ఫంక్షన్స్ అప్పుడు లాస్ట్ లోనే యూజ్ చేస్తుంటాం, పాన్ లాగా, స్వీట్ పాన్ లాగా. బట్ మెయిన్ ఇంగ్రీడియంటే అది, అండ్ రైస్ తో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి బీటిల్ లీవ్స్ కి. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ టైం ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో జస్ట్ తమలపాకు అన్నం అనే చెప్పావు, సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తావని తెలీదు. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చక్కగా ఎండుమిరపకాయలు, పల్లీలు తీసుకొచ్చేసావు. పర్ఫెక్ట్. అండ్ పేస్ట్ ఏంటది? అది గ్రీన్ చిల్లీ పేస్ట్. వావ్, సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా మనము పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకే, దానికి మిక్సీ జార్లో 1 స్పూన్, ఫస్ట్ కొంచెం మినపప్పు, అండ్ అలాగే పల్లీలు, ఓకే, అలాగే శనగపప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా, ఇది మిక్సీ పట్టేసుకుందాం. యా, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ ప్రాసెస్. ఇంకా ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, సో యూజువల్గా నూనె అంటే ఆయిల్స్ రెగ్యులర్గా చేంజ్ చేస్తుంటారు కదా, సో ఎప్పటి నుంచి, అంటే డ్యూరేషన్ ఆఫ్ టైం ఏంటి? సో డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 1 మంత్ అనమాట. ఎవ్రీ మంత్కి ఒకసారి మనం ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆవాలు, వెల్లుల్లి, ఓకే, ఎండుమిర్చి కూడా, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో మరి ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా ఈ రెసిపీని? తమలపాకు యూజ్ చేస్తున్నాం కాబట్టి. యా, ఇందులో మనకు కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏం లేవు, ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీ తీసుకోవచ్చు. ఓకే, సో క్వాంటిటీ ఏమైనా ఉన్నాయి, ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అని? సో నార్మల్లీ రైస్ మనం ఎంత ప్రిఫర్ చేస్తామో ఇది కూడా అంతే ప్రిఫర్ చేయొచ్చు. కావాలంటే ఇందులో మనం ఎక్స్ట్రా వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నార్మల్ ఇక్కడైతే మనం తమలపాకు యూజ్ చేస్తున్నాం కదా, ఇంకేదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లైక్ మనము మోస్ట్ రేర్గా యూజ్ చేసేదంటే కేల్ కానీ, పార్స్లీ కానీ, సో అలాంటి దాన్ని కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యూజువల్గా ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని జ్యూస్ పరంగా తీసుకుంటూ ఉంటారు. సో అలా బెటర్ అంటారా, లేకపోతే ఇలా లైట్గా కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేయడం బెటర్ అంటారా? సో వాళ్ళు జ్యూస్ చేసినా కూడా చాలా మంచిదే, బట్ చాలా మంది ఏంటి అంటే ఆ పల్ప్ని మొత్తం తీసేస్తారు. అలా కాకుండా జ్యూస్ చేసి వితౌట్ స్ట్రెయిన్ తీసుకోవాలి. అసలు దాన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేస్తారు కదా, అలా కాకుండా మిక్సీలో నుంచి డైరెక్ట్ అలాగే తీసుకొని తాగేస్తే అందులో మనకు ఆ పీచు పదార్థం కూడా అలాగే ఉంటుంది. సో పచ్చిగా ఆకుకూరలు అనేవి తీసుకోవచ్చు అంటారు? యా, తీసుకోవచ్చు. ఓకే, ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, రైస్ కూడా వేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసేద్దాం.
సో అది చక్కగా రోస్ట్ అవ్వాలి. సో యూజువల్గా మనకు పౌడర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం బెటరా, లేకపోతే ఇట్స్ ఓకే కొరియాండర్ పౌడర్ కానీ జీలకర్ర పౌడర్ కానీ ఇవన్నీ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటాము, లేదా అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని కొన్ని రోజులు నిల్వ ఉంచి చేయడం బెటర్? సో మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే అందులో ఏదైతే ఆర్గానిక్ సబ్స్టాన్స్ ఉంటుందో అది మనకు టేస్ట్ కూడా చాలా త్వరగా తెలుస్తుంది, అరోమా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకునే దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ తమలపాకు వేసేద్దాం. సో ఎలాగైనా తమలపాకు కొంచెం ఆ ఘాటు అనేది తెలిసిపోతుంది, సో కొంచెం వేసుకోవడం బెటర్ అంట. అవును, కొంచెం వేసుకోవచ్చు. అండ్ కొంచెం తమలపాకు వల్ల మనకు బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా డైజెషన్ ఇష్యూకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ఏదైనా ఏమంటారు అసిడిటీ ఇలాగ ఏమైనా వస్తుందా తమలపాకు ఎక్కువ తీసుకుంటే? సో అలా ఏం రాదు. సో దాన్ని రాగా తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఎనీవే ఇందులో మనం కొంచెం సెమీ కుక్ చేస్తున్నాం కాబట్టి అసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ ఏం రావు. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము. సో ఆ ఘాటుని ఇది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో చక్కగా ఆ ఫ్లేవర్ అనేది సెటిల్ చేస్తుంది అనమాట మొత్తం కొబ్బరి ఫ్లేవర్ని. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ రైస్ ఆల్రెడీ కుక్ చేసింది. సో చక్కగా ఫస్ట్ మనము గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత వేసాం కాబట్టి రైస్ ఆ ఫ్లేవర్ మొత్తం ఆ రైస్కి పట్టాలి, కొంచెం టైం పడుతుంది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, ఆ తమలపాకు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఓకే, ఇంకా మరి సర్వ్ చేసుకుందామా? ముందు మనం లెమన్ స్క్వీజ్ చేసి సర్వ్ చేసుకుందాం. కొంచెం తమలపాకుతోనే గార్నిష్ చేసుకుందాం. ఓకే లాస్య, తమలపాకు అన్నం రెడీ. తమలపాకు అన్నం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూడండి. తమలపాకు అన్నంకి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 2, బ్రౌన్ రైస్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిర్చి 2, పల్లీలు కొద్దిగా. తమలపాకు అన్నం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో మినప్పప్పు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ నూనె పోసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, తమలపాకు ఆకులు వేసి బాగా వేగాక కొబ్బరి తురుము, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి నిమ్మరసం పిండి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని తమలపాకు ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ తమలపాకు అన్నం రెడీ.